ఏం పేరన్నా? నా పేరు పరికిపల్లి శ్రీనివాస్. ఎక్కడి నుంచి వచ్చారు? ఖమ్మం వైరా నియోజకవర్గం నుంచి రామదాస్ నాయక్ గారి నాయకత్వం, పొంగులేటి సీనియర్ నాయకత్వంలో 161 డివిజన్లో బూత్లో మేము క్యాంపెయినింగ్ వచ్చాం. ఏమంటారు ప్రజల దగ్గర మీరు ప్రచారానికి పోతారు కదా, ఏమంటారు ప్రజలు? అంటే మంచిగా మాట్లాడతారా, లేకుంటే మీరు ఇచ్చిన 6 గ్యారెంటీల్లో సగం అమలు కాలేదు కాబట్టి అవన్నీ కూడా నిలదీస్తున్నారు అని చెప్పి అంటారు? మళ్ళీ అట్లా చెప్తున్నా. ప్రజలందరూ చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటున్నారు. గడప గడపకి వెళ్తా ఉన్నాం. వృద్ధులైనా యువకులైనా ప్రతి ఒక్కళ్ళు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు బాగున్నాయని చెప్పి, నవీనానికి ఓటేస్తామని చెప్పి చాలా సంతోషంగా ముందుకు వస్తా ఉన్నారు. అంటే వృద్ధులకి 4,000 నుంచి 6,000 చేస్తాం పెన్షన్, మహిళలకి 2,500 తులమంగ ఇవన్నీ ఇవ్వలేరు కదా, మరి అట్లా యాక్సెప్ట్ చేస్తారు? రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికల హామీల్లో 6 గ్యారెంటీల్లో ఇచ్చారో తూచ తప్పకుండా ప్రభుత్వం అమలు చేస్తుంది. వీళ్ళన్నీ తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ప్రజలు విశ్వసనీయతగా ఉన్నారు రేవంత్ రెడ్డి గారి మీద. ఇప్పుడు ఏదైతే ఈ రేషన్ కార్డులు ఉన్నాయో, సన్నబియ్యం ఉన్నాయో, ఫ్రీ కరెంట్ ఉందో, ఫ్రీ బస్ ఉందో, ఏదైతే చెప్పినట్టుగా అమలు చేశారో అవి కూడా అమలు చేస్తారు. వీళ్ళు ఏంటంటే ఇంకా అమలు మీరు 10 సంవత్సరాల కాలంలోనే అసలు మీరేం చేశారు? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి ఫస్ట్. మీ ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు 2 సంవత్సరాల కాలంలోనే కాంగ్రెస్ పార్టీ ఇన్ని పథకాలు అమలు చేసింది. మీరు 10 సంవత్సరాల కాలంలో మీరు ఏం చేశారు? పేదవాడి సొంత ఇంటికలా నెరవేర్చలేని మీరు మాట్లాడే హక్కు మీకు ఎక్కడిది? ఈ రేషన్ కార్డు ఇవ్వలేని మీరు ఈరోజు తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. అంటే లేదు కంప్లీట్ గా రౌడీ అంతా గల్లీ ఆకు రౌడీలు వీళ్ళంతా ఈయన ప్రచారం చేయడానికి వస్తారు అని చెప్పి ఇట్లా కంప్లీట్ గా మాట్లాడదు. రౌడీ ఎవరు రౌడీ ఎవరు గూండా అన్నది ప్రజలు రేపు తేలుస్తారు. మీరు 10 సంవత్సరాల కాలంలో గూండాలని రౌడీలను ఎంత ప్రోత్సహించి ప్రజల్ని ఇబ్బందులకు గురి చేశారు, ఎంతమంది మాఫియా చేసి రియల్ ఎస్టేట్ చేసి ఎంతమంది కోట్లు కొల్లగొట్టారు, ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్కళ్ళు ఎంతమంది ఎన్ని వేల కోట్లు దోచుకున్నారు ప్రజానికానికి మొత్తానికి తెలుసు. ఈరోజు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నం అయిందంటే ప్రధాన కారణం బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల పాలన అని చెప్పి చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తారు. అంటే చెప్తారు అంటే రేవంత్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకత, కాంగ్రెస్ పార్టీ ఉన్న వ్యతిరేకత జూబ్లీస్ లో మేమే గెలుస్తారు, మా ఇంటినే గెలిపిస్తారు ప్రజలు అని చెప్పి చెప్తారు. నిన్న సర్వే కేకే సర్వే కూడా అలాగే సపోర్ట్ చెప్తుంది. ఈ కేకే ఎవడండి? అసలు వాడు ఎవడు? కేకే సర్వే ఇవన్నీ సొంత డబ్బాలు కొట్టుకునే సర్వేలు, ఇవేవి అన్ని కల్పితం. రేవంత్ రెడ్డి గారిని ప్రజలు ఏరి కోరి మార్పు కోరుకొని ఈ ఏదైతే ఈ నియంత పాలనకి చరమగీతం పాడాలని, గడి పాలనకి ఏదైతే ఈ దొరపాలనకి నియంత పాలనకి చరమగీతం పాడాలని పాడారు. ప్రజలు సుభిక్షంగా సంతోషంగా ఇవాళ హ్యాపీగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ హాయిగా సంతోషంతో ఉంటున్నారు తప్ప ఇవన్నీ కావాలని కల్పితాలు బీఆర్ఎస్ పార్టీ చేసిన ప్రజలు వినే స్థితిలో లేరు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నవీన్ అన్న భారీ మెజార్టీ మీద గెలవబోతూ ఉండు. మెజార్టీ కూడా 70,000 నుంచి 1,00,000 వరకు మెజార్టీతో ఖచ్చితంగా జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. అంటే సునీతమ్మ జూబ్లీలో నా చెల్లె సునీతమ్మకి అంతగా నేనుంటా, ఏ రాత్రి అంటే ఆ రాత్రి కూడా నేను చదువుకుంటా అని చెప్పి చెప్తారు. ఇప్పుడు సునీతమ్మని చెల్లె అని చెప్తున్నటువంటి కేటీఆర్ గారు సొంత చెల్లెల్ని పట్టించుకోకుండా సొంత చెల్లెలు కన్నీరు పెడతా ఉంటే ఈ ప్రేమలన్నీ ఎడిపోయినాయి, ఈ కల్పితాలు ఎడిపోయినాయి. ఇవన్నీ మాటల వరకే వీళ్ళకి పరిమితం తప్ప నిజంగా అదే నిజాయితీగా నీ సొంత చెల్లెల మీద ప్రేమ ఉంటే చెల్లెలు ఈరోజు ఏడ్చే పరిస్థితి ఏంటి, ఆమె పరిస్థితి ఈరోజు ఎలా ఉందో ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఇవన్నీ మీరు ఓట్లు దండుకోవడం కోసం చెప్పే మాటలు, మీ మాటలు ప్రజలు నమ్మరు. విని 10 సంవత్సరాలు విసిగిపోయారు. ఈరోజు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలు డిసైడ్ అయిపోయారు. థ్యాంక్ యూ.